జగన్నాథ రథయాత్ర అంటే ఎంతమందికి తెలుసు అండి? మోస్ట్లీ కావలి పీపుల్కి మొత్తం తెలిసి ఉంటుంది. ఎందుకంటే కావలిలో జరిగింది కాబట్టి, రీసెంట్గానే జరిగింది. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. సో చిన్న షార్ట్గా అయితే షూట్ చేసుకొచ్చాడు, మా ఆయన షూట్ చేసుకొచ్చాడు అనమాట. హరే రామ్ హరే కృష్ణ అంటాం కదా, అలాగనమాట. అసలు ఎంత బాగా అలంకరించారంటే ఎంతమంది జనం పార్టిసిపేట్ చేశారో తెలుసా అండి? అసలు చాలా బాగున్నాయి అంట రోడ్లు ఆ రోజు. అసలు నేను చూడలేకపోయాను. ఎందుకంటే సాడ్ ఏంటి అంటే, కావల్లో పుట్టి పెరిగి ఇప్పటి వరకు నేను అస్సలు చూడలేదండి డైరెక్ట్గా, ఇలా వీడియోలో చూడటం తప్ప. ఇప్పుడు కూడా మా ఆయనే తీసుకొచ్చాడు అనమాట వీడియో. తీసుకెళ్తానని అయితే ఫోన్ చేశాడు, కానీ చిన్నబాబు ఉన్నాడు కదా, ఇంకా చలి కదా ఆ టైంలో, అందుకని వద్దని అయితే చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, క్లాసికల్ డ్యాన్స్లు, ఇంకా కోలాటము. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సో డైరెక్ట్గా చూడలేనని చాలా బాధగా ఉంది. చాలా బాగా జరిగిందంట. మా ఆయన చెప్పారు, వచ్చుంటే బాగుండేది, ఎప్పుడు చూడలేదు అన్నావు కదా, ఒక్కసారి చూద్దురా అని అయితే అన్నాడు. ఇంకా బాబుని పట్టుకునే వాళ్ళు కూడా లేరండి ఇంటి దగ్గర, అందుకని నేను వెళ్ళలేకపోయాను. కానీ వీడియో తీసుకొచ్చాడు కాబట్టి హ్యాపీగా చూశాను. సో మీ అందరు కావల్లో ఈ జగన్నాథ రథయాత్రలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చూస్తానన్నమాట. చూడండి ఎంత బాగుందో, సరిగ్గా కనపడట్లేదు కదా. అక్కడ ప్రసాదాలు విసిరేస్తూ ఉన్నారంటండి. మా ఆయన నా కోసం బూందీ తెచ్చాడు. సో క్లిప్ తీసాను కానీ అది డిలీట్ చేశాను. చాలా బాగా చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి విసిరేస్తున్నారంట అక్కడి నుంచి. చాలా బాగుందండి. చూడండి, ఇదిగోండి దగ్గరకు వచ్చింది. వేషాలు వేసేవాళ్ళు, దేవుడి వేషాలు అన్నీ వేశారండి. అసలు ఎంత బాగుంది, చూడటానికి సూపర్ ఉంది. మీరేమంటారు? చూస్తున్నారు కదా, అక్కడ చూడండి, భలే భలే ఆడుతున్నారు. అబ్బో సూపర్. విష్ణాలయం వీధిలో అండి, వీధిలో నుంచి వస్తున్నారు. ఇది కావాలి వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంకా అంతే అండి, వీడియో అయితే అయిపోయింది. నేను షార్ట్గా అయితే కన్వర్ట్ చేశాను దీన్ని. ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయొచ్చు కదా. అలాగే వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.